బెయిల్ వచ్చిన జైల్లోనే అల్లు అర్జున్. బెయిల్ పేపర్స్లో తప్పులున్నాయంటూ రిలీజ్ చేసేందుకు తిరస్కరించిన జైలు అధికారులు. ఇవాళ మధ్యాహ్నం విడుదలయ్యే అవకాశం. సంధ్య థియేటర్ కేసులో అరెస్ట్ అయిన అల్లు అర్జున్ 14 రోజుల రిమాండ్ విధించిన నాంపల్లి కోర్టు. హడావిడిగా చెంచల్గూడ జైలుకు తరలించిన పోలీసులు. ఆ వెంటనే హైకోర్టులో బిగ్ రిలీఫ్. 4 వారాల మధ్యంతర బెయిలు. రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్కు సూచన. బలమైన వాదనలు వినిపించిన అల్లు అర్జున్ లాయర్. ఏపీ గోదావరి పుష్కరాల అంశాన్ని లేవనెత్తిన నిరంజన్ రెడ్డి. చంద్రబాబును నాడు బాధ్యుణ్ణి చేయలేదని వాదన. బాలీవుడ్ స్టార్ షారుఖ్ కేసులోనూ ఇదే తరహా. అల్లు అర్జున్కి సంబంధం లేదు రేవతి భర్త. అరెస్టును ఖండించిన సినీ రాజకీయ ప్రముఖులు. హైడ్రాముతులకు ఎవరిని అరెస్ట్ చేయాలి కేటీఆర్. రేవంత్ బ్రదర్ విషయంలోనూ చట్టం స్పందించాలి హరీష్ రావు. అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం సమ్మతం కాదన్న జగన్. బెయిల్ వచ్చిన రేవంత్ సర్కార్ కక్ష కట్టిందంటున్న అభిమానులు. నిజానికి నిన్న అల్లు అర్జున్ అరెస్టు మొత్తం ట్విట్టర్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, జాతీయ స్థాయి మీడియాలో కావచ్చు, లేకపోతే రాష్ట్ర స్థాయి మీడియాలో కావచ్చు, మొత్తం వరల్డ్ వైడ్గా కొన్ని దేశాల్లో కూడా అల్లు అర్జున్ పుష్ప సినిమా రిలీజ్ అయిన కొన్ని దేశాల్లో కూడా నిన్న అల్లు అర్జున్ అరెస్ట్ అనేది ట్రెండింగ్లో ఉన్నది. నిజానికి అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడం రేవంత్ రెడ్డి తొందరపాటు చర్య. ఓ విధంగా రేవంత్ రెడ్డి ఉన్మాదానికి పరాకాష్ట అని కూడా చెప్పాలి. కేవలం మొన్న సక్సెస్ మీట్లో అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి పేరుని మర్చిపోవడం వల్లనే ఈ అరెస్ట్ జరిగిందనేది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. తెలంగాణ ముఖ్యమంత్రి పేరును మర్చిపోయి పక్కకున్న వారిని అడిగి తెలుసుకొని మళ్ళీ చెప్పడం వల్లనే రేవంత్ రెడ్డి ఈగో దెబ్బతిని ఇదే అల్లు అర్జున్ని నిన్న అరెస్ట్ చేసి చెంచల్గూడకు పంపించింది అనేది కూడా వినపడుతున్నది. నిన్న జూబ్లీహిల్స్లో అరెస్ట్ చేసిన పోలీసులు అటు చిక్కడపల్లికి తీసుకుపోయి చిక్కడపల్లి నుండి నాంపల్లి కోర్టుకు హాజరుపరిచి నాంపల్లి నుండి చెంచల్గూడ జైలు తరలించారు. ఈలోపే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన లాయర్ నిరంజన్ రెడ్డి దీని మీద గట్టిగా వాదనలు వినిపించి క్వాష్ పిటిషన్ ద్వారా బెయిలు మంజూరు చేయించిన మళ్ళీ అనుకోని కారణాల వల్ల ఈ బెయిల్లో కొన్ని లోపాలు ఉన్నాయనే కారణంతో రాత్రి జైల్లోనే ఉండవలసిన పరిస్థితి వచ్చింది అల్లు అర్జున్కి. ఇవాళ ఉదయం 5 గంటలకు అల్లు అర్జున్ని స్పెషల్గా రిలీజ్ చేసినట్టు కూడా తెలుస్తుంది. కోర్టులో ఈ కేసు నిలవదని తెలుసు. ఇక్కడ జరిగిన తొక్కిసలాటలో అల్లు అర్జున్ స్వయంగా ఆయన పాత్ర లేదని తెలుసు. కేసు నిలబడదని తెలుసు. ఇన్ని తెలిసినా కూడా రేవంత్ రెడ్డి కేవలం కక్షపూరితంగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేసిందనేది బలంగా వినిపిస్తున్నది. ఈ మధ్య ముఖ్యంగా తెలుగు సినిమా యాక్టర్సు బాలీవుడ్ని ఓ ఊపేస్తున్నారు. గత 100 సంవత్సరాలుగా సినిమా అనేది ఈ భారతదేశంలో పుట్టిన తర్వాత అప్పటి నుండి అసలు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ సినిమానేమో అనుకునేది ప్రపంచవ్యాప్తంగా. కానీ గడిచిన 10 ఏళ్ల నుండి ఇండియన్ సినిమా అంటే ఒక బాలీవుడ్ సినిమానే కాదు, తెలుగు సినిమాలు ఉన్నాయి, తమిళ్ సినిమాలు ఉన్నాయి అని కూడా ఇక్కడ యాక్టర్సు, ఇక్కడ డైరెక్టర్సు వాళ్ళు తీసిన సినిమాలతోటి నిరూపిస్తున్నారు. ఇండియన్ సినిమా అనగానే అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ ఇట్లా ఈ కొంతమంది పేర్లే ప్రపంచవ్యాప్తంగా వినిపించేవి. కానీ బాహుబలి దెబ్బతోటి ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా కూడా ఉన్నది అనేది ప్రపంచానికి చాటి చెప్పింది. అల్లు అర్జున్ అనేటైనే ఒక కమిడియన్ అల్లు అర్జున్ వాళ్ళ మనుమడు. వాళ్ళ నాన్న అల్లు అరవింద్ పెద్ద స్టార్ గాడు, కాకపోతే పెద్ద ప్రొడ్యూసర్. ఒక ప్రొడ్యూసర్ కొడుకుగా వచ్చి అల్లు అర్జున్ ఈరోజు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించి పడేసిండు. అంత పేరు తెచ్చుకున్నోని నిన్న వ్యక్తిగతంగా ఆయనకు నష్టం కలిగించిండు రేవంత్ రెడ్డి. ఈగోకి పోయే
అల్లు అర్జున్ అరెస్టు వెనుక ఒక రేవంత్ రెడ్డే లేదు, జాతీయ నాయకులు కూడా ఉన్నారు. చాలా పెద్ద కుట్రున్నది దీని మీద. బాలీవుడ్ స్టార్సు ఈ ఈర్ష్యతో రగిలిపోతారు. తెలుగు స్టార్సు సక్సెస్ మీద, వాళ్ళ సినిమాల మీద, వాళ్ళకు వచ్చే క్రేజ్ మీద. రాజస్థాన్లో అల్లు అర్జున్ సినిమా కోసం క్యూలు కట్టిండ్రు. థియేటర్లు మొత్తం ఒక జాతరలు ఎక్కువ ఉన్నాయి. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంత ఖ్యాతిని, ఇంత పేరును తీసుకొచ్చిన అల్లు అర్జున్ నిన్న పని కట్టుకొని రేవంత్ రెడ్డి గారు అరెస్ట్ చేయడం నిజంగా ఇది దుందుడుకు చర్య, ఇది తొందరపాటు చర్య. అసలే తెలుగు సినిమాల మీద, సౌత్ సినిమా మీద, లేకపోతే సౌత్ నాయకుల మీద, దక్షిణాది మీద ఈ నార్త్ నాయకులకు, నార్త్ స్టార్స్కు చాలా చిన్న చూపు ఉన్నది. ఇలాంటి సమయంలో ఆయనకు వచ్చిన పేరుతోటి దేశవ్యాప్తంగా తెలుగు సినిమా అనగానే ఇప్పుడు ఈ తెలంగాణ కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ అనే ఒక రాష్ట్రం ఉంది, ఆంధ్రప్రదేశ్ అనే ఒక రాష్ట్రం ఉంది, అక్కడ అల్లు అర్జున్ లాంటి స్టార్స్ ఉన్నారు, లేకపోతే ప్రభాస్ లాంటి స్టార్స్ ఉన్నారు, లేకపోతే రామ్ చరణ్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ ఉన్నారని ఈ మొత్తం ఈ ప్రపంచం మొత్తం తిరిగి చూస్తున్న ఈ సందర్భంలో వ్యక్తిగతంగా నిన్న అల్లు అర్జున్కి ఎంత భారీ నష్టం కలిగించింది ఈ రేవంత్ రెడ్డి. తొందరపాటు చర్య కదా ఇది. ఒక ప్రాణం పోయింది, కానీ దాంట్లో అల్లు అర్జున్ది ప్రత్యక్షమైన పాత్ర లేదు. మరి పుష్కరాలలో 40 మందికి పైగా చనిపోయింది. మరి అప్పుడు ఆ పుష్కరాల మీద ఒక షూట్ చేసిండు. అప్పుడు బోయపాటి శ్రీను దానికి దర్శకత్వం వహించాడు. మరి బోయపాటి శ్రీను జైలు వేసిండు ఆ రోజు, లేకపోతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేసిండు ఆ రోజు, జైల్లో వేసిండ్లా. అల్లు అర్జును ఆమె చనిపోయినందుకు సంతాపం తెలియజేసిండు, 25 లక్షల రూపాయలు కూడా ఇచ్చిండు. 25 లక్షలతో ఆమె ప్రాణం తీసుకురాలేము, కానీ ఆయన బాధ వ్యక్తం చేసిండు. ఆఖరికి నిన్న వాళ్ళ భర్త కూడా అల్లు అర్జున్ ఏం తప్పులేదు ఇక్కడ, నేను కేసు వాపస్ తీసుకుంటున్నా అని కూడా నిన్న మృతురాలి భర్త కూడా స్టేట్మెంట్ ఇచ్చిండు. కేవలం కక్షపూరితంగా అల్లు అర్జున్ని వ్యక్తిగతంగా నిన్న టార్గెట్ చేసినట్టు కూడా మనకు స్పష్టంగా కనబడ్డది. దీంట్లో ఇంకా కొంతమంది మాట్లాడుతాను, ఈ అరెస్టులో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ పాత్ర కూడా ఉన్నది. అల్లు అర్జున్ ఎదుగుదలని పవన్ కళ్యాణ్ ఓర్చుకోలేకపోతున్నాడు అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇక అందులో ఎంత నిజం ఉన్నదో తెలియదు, కానీ నిన్న అయితే మొత్తానికి అల్లు అర్జున్కి ఒక వ్యక్తిగతంగా నిన్న ఒక చీకటి రోజు, ఆయన జైల్లో గడపవలసిన దుస్థితి ఏర్పడింది. ఆయన పాత్ర లేదు. సంధ్య థియేటర్కి పెద్ద హీరోలు ఒక అల్లు అర్జునే పోలేదు. గత 30 సంవత్సరాలుగా సంధ్య థియేటర్కు పోయి సినిమాను చూడడం అనేది మొదటి రోజు ఈ పెద్ద హీరోలకు ఒక ఆనవాయితీగా వస్తుంది. అనేక మంది గతంలో పోయింది. కాకపోతే పుష్పకు వచ్చిన పీక్ స్టేజీ అయిపోయేదైతే ఉన్నదో దానివల్ల తొక్కిసలాట జరిగింది. దాంట్లో అల్లు అర్జున్ ప్రమేయం ఎట్లున్నట్టు? ఈ మాత్రం రేవంత్ రెడ్డి గారు అర్థం చేసుకోకుండా కేవలం నీ పేరు మర్చిపోయినని ప్రెస్ మీట్లా, లేకపోతే సక్సెస్ మీట్లా ఇంత దుర్మార్గానికి ఒడిగడితే ఎట్లా? అంటే నిన్ను ఎవరు హర్ట్ చేసినా ఈగోకుపోతావు, నిన్ను విమర్శించినా తట్టుకోలేవు, నీ పేరు మర్చిపోయినా తట్టుకోలేవు అనేది ఈరోజు అల్లు అర్జున్ అరెస్టు తోటి ఈ రాష్ట్రానికి, ఈ తెలుగు రాష్ట్రాలకు ఈ రేవంత్ రెడ్డి గారు చెప్పకనే చెప్పినట్టు అర్థమవుతున్నది.